సినీ నటుడు మోహన్ బాబు అరాచకం, విద్యార్థులపై బౌన్సర్లతో దాడి, యూనివర్సిటీలో భారీ ఆందోళన. అయితే ఈ విషయాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ ఉదయం నుంచి టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు గురించి సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు అరాచకాలకు పాల్పడుతున్నారని, విద్యార్థులపై బౌన్సర్లతో దాడి చేయించాడని కూడా ప్రచారం జరుగుతుంది. అయితే టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబుకు సంబంధించిన విషయం ఒకసారి పరిశీలిస్తే తిరుపతిలో టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబుకు సంబంధించిన విద్యా సంస్థలు ఉన్న సంగతి తెలిసిందే. తిరుపతిలో ఎంబీ పేరుతో టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబుకు సంబంధించిన యూనివర్సిటీ నడుస్తోంది. అయితే తాజాగా మోహన్ బాబు యూనివర్సిటీ వివాదంలో చిక్కుకుంది. మోహన్ బాబు యూనివర్సిటీపై విజయవాడలోని ఆల్ ఇండియా కౌన్సిలర్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కు తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడం జరిగింది. పిల్లలకు పెట్టే భోజనం, ఫీజులు, బౌన్సర్ల దురుసు ప్రవర్తనపై పేరెంట్స్ కమిటీ అసోసియేషన్ లో విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం అందుతుంది. డే స్కాలర్స్ ఖచ్చితంగా మెస్ లోనే భోజనం తినాలని రూల్ పెట్టిందట మోహన్ బాబు యూనివర్సిటీ. దీంతో మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యార్థుల పట్ల అనుసరిస్తున్న వైఖరిపై వారి పేరెంట్స్ ఫిర్యాదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇష్టానుసారంగా ట్యూషన్ ఫీజులు, బిల్డింగ్ ఫీజులు వసూలు చేస్తున్నారని కూడా మోహన్ బాబు యూనివర్సిటీపై విజయవాడలోని ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారట. లంచ్ టైమింగ్ పై అభ్యంతరాలు వచ్చినట్లు చెబుతున్నారు. యూనివర్సిటీలో బౌన్సర్లతో టీచర్లు విద్యార్థులపై దాడులు చేస్తున్నారని ఆరోపణలు కూడా తెరపైకి వచ్చాయి. టీచింగ్ స్టాఫ్ కు జీతాలు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఫిర్యాదు చేసింది.